నిజామాబాద్ జిల్లాలో పెరిగిన చిరుతల సంచారం టెన్షన్ పెడుతోంది. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో పలు రేంజ్ల పరిధిలో చిరుతలు జనం కంటపడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాను చిరుతలు హడలెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మోపాల్, ఇందల్వాయి, కమ్మర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలో చిరుత పులుల సంచారం అధికంగా ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఇటీవల చేపట్టిన పులుల గణనలో జిల్లా అటవీ శాఖ పరిధిలో 80కి పైగా చిరుత పులులు ఉన్నట్లు నిర్ధారించారు. చిరుత పులుల సంఖ్య పెరగడంతో అటవీ శివారు గ్రామాలు, గిరిజన పల్లెల్లో వాటి అలజడి ఉందని చెబుతున్నారు అధికారులు. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. వారం వ్యవధిలో 3 చోట్ల చిరుతల సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా కోటగిరి మండలం కొత్తపల్లి, నాగేంద్రపూర్, దేవునిగుట్ట తండా పరిధిలో చిరుత గ్రామస్తుల కంటపడింది. గ్రామంలోని వెనిగళ్ల శ్రీధర్ ఇంటి కాంపౌండ్లో పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది. కుక్క అరుపులు విన్న కుటుంబ సభ్యులు చప్పుడు చేస్తూ గట్టిగా అరవడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. చిరుతను కళ్లారా చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చిరుత ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు కొత్తపల్లి, నాగేంద్రపూర్ వాసులు. అది యాక్చువల్గా నైట్ 3 గంటలకి కుక్కల కోసం అని కుక్కల మీద దాడి చేయడానికి అలవాటు పడ్డట్టు అనిపించింది సార్ మాకు. ఈ ప్రహరీ కూడా దాటి ఎత్తు తక్కువ ఉండటం వల్ల దూకేసి కట్టేసి ఉన్న కుక్క మీద దాడి చేసిందండి 3:30 ప్రాంతంలో. ఇక మేము లేచి కిటికీలోని చూసేసరికి దాడి జరుగుతుంది. ఎమ్మటే అరుపులు చేసేసరికి ఒక్కసారి మళ్ళీ అదే గోడ దూకి 2 నిమిషాల్లో పారిపోవడం జరిగింది సార్. కొత్తపల్లిలో చిరుత సంచారం ఘటన మరవక ముందే మంచిప్ప శివారు ఎల్లమ్మ కుంటలో మేకల మందపై చిరుత దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి వేళల్లో చిరుతలు గ్రామాల్లోకి వచ్చి లేగదూడలు, కుక్కలు, మేకలపై దాడి చేస్తున్నాయి. ఎల్లమ్మ కుంటలో చిరుతల సంచారాన్ని అటవీ అధికారులు ధృవీకరించారు. చిరుత పులులను ప్రత్యక్షంగా చూసిన జనం భయంతో వణికిపోతున్నారు. మరోవైపు జిల్లాలో చిరుతల సంచారం పెరగడానికి ఆహారం, నీరే కాదు, అవి ఏర్పరచుకున్న ఆవాస ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేయడం, గుట్టలను గుల్ల చేస్తుండడం ప్రధాన కారణమంటున్నారు అటవీ శాఖ అధికారులు.